అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్లో ఉన్న శివబాలకృష్ణ అవినీతి మూలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా గద్వాల్లో నరసింహులు అనే బినామీ అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నాడు. అతడిపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తీసుకువచ్చి అధికారులకు సమర్పించారు. శివబాలకృష్ణపై ఫిర్యాదు చేసిన శ్రీనివాస్ గౌడ్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. ఏసీబీ పోలీస్ కస్టడీలో ఉండి విచారణను ఎదుర్కొంటున్న బాలకృష్ణ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన జోగులాంబ జిల్లా నుంచి రావడం జరుగుతూ ఉంది. ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ఒక వ్యక్తి జి నరసింహన్ అనే వ్యక్తి ఈయనకు సహకరిస్తున్నాడు. ఆయన బినామీగా ఉండి ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పిన కూడా ఇప్పుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి ప్రస్తుతం ఆయన వచ్చారు. దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ కూడా రాసుకుని వచ్చి ఏసీబీ అధికారులు సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు కదా, అతను కూడా విచారణ చేయండి, అనేక విషయాలు బయటపడతాయని చెప్పని కూడా ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజ్ న్యూస్కి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్ అసలు ఏమంటా ఉన్నాడు, తర్వాత ఈ బాలకృష్ణ యొక్క బినామీ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న విషయం మీద అతని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ మనతో. శ్రీనివాస్ గౌడ్ చెప్పండి సార్, అసలు ఈ జోగులాంబ జిల్లాలో ఎవరైతే బాలకృష్ణ బినామీ ఉన్నాడో ఆయన పేరు ఏంటి, ఆయన ఏం చేస్తాడు? జి నరసింహులు అలియాస్ బొట్టు నరసింహులు అంటారు. అతను ఇక్కడ హెచ్ఎండిఏ డిటిసిబి లేఅవుట్ నందు బాలకృష్ణ సార్ అక్కడ ఉన్న అధికారులతో కుమ్మక్కయ్యి అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ తీసుకొని వస్తూ గద్వాల్లో అక్రమ బిల్డింగ్లు కడుతున్నారు సార్. దీనిపై పలుమార్లు నేను ఫిర్యాదు చేశాను. ఈ అక్రమ బిల్డింగ్లకు ఎటువంటి నామ్స్ పాటించకుండా, ఎటువంటి డ్రైనేజీలు లేకుండా, ఎటువంటి స్తంభాలు లేకుండా, వాటర్ ట్యాంకులు లేకుండా ఇతను అక్రమంగా బిల్డింగ్ కడుతున్నారు సార్. దీని మీద పలుమార్లు నేను డిటిసిపిలో ఫిర్యాదు చేశాను. అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశాను. వీళ్ళు ఎవరు కూడా సార్ పట్టించుకోవడం లేదు. అక్కడ అతను ఒక అవుట్సోర్స్ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి గద్వాల్ మున్సిపాలిటీ అందు ఈరోజు ఆ యొక్క గద్వాల్ మున్సిపాలిటీని శాసించే స్థాయికి ఎదిగి అక్రమాలు చేస్తూ అతను ఇప్పుడు ఒక 6 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు సార్. అతను మొత్తం టోటల్గా గద్వాల్ ఉన్న లేఅవుట్లకు మొత్తము అతనే ప్రధాన సూత్రధారి. దీంట్లో ప్రధానం మనం గమనిస్తే మీరు అంటున్నారు శివ బాలకృష్ణకు తర్వాత అతనికి ఉన్న సంబంధాలు ఏంటి, దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేయండి. దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను పలుమార్లు శివ బాలకృష్ణ సార్ కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా అక్రమ లేఅవుట్లు కడుతున్నారు, దీనిపై ఫిర్యాదు ఇస్తే అతను కూడా పట్టించుకోవడం లేదు సార్. దానిలో ఏముంది సార్ అంటే అతనికి దగ్గర సంబంధాలు ఉండడం వల్ల అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా, అక్కడ ఉన్న కలెక్టర్ కూడా, అక్కడ ఉన్న టౌన్ ప్లానర్ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం నేను ఇచ్చాను శివబాలకృష్ణ సార్కు, తర్వాత వచ్చేసి డిటీసీపీలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ జనరల్కు అందరికీ ఇచ్చాను, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఈ నరసింహులు అనే వ్యక్తి ఇప్పటిదాకా ఎంత మేరకు కన్స్ట్రక్షన్ చేశాడు, తర్వాత ఎన్ని లేఅవుట్లు వేశాడు, దీంట్లో మీరు చెప్తున్నట్టు ఈ శివబాలకృష్ణకు నరసింహకు ఉన్న సంబంధం ఏమని మీరు అనుకుంటున్నారు సార్? సంబంధం ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను అతను ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదు సార్. పట్టించుకోవడం లేదు. అక్రమ బిల్డింగ్ ఫస్ట్ స్టార్టింగ్ కడుతున్నప్పటి నుంచి నేను ఫిర్యాదు చేశాను. ఇప్పటికి 6 ఫ్లోర్లు వేశాడు సార్. అంటే నేను ఇచ్చిన ఫిర్యాదుకి ఇతను పట్టించుకుంటలేడు, అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు సార్. అంటే ఇతనికి శివబాలకృష్ణ తర్వాత వచ్చేసి అక్కడ మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళ అండదండలతోటి అతను కడుతున్నాడు సార్. ఇక్కడ గద్వాలో కూడా ఎటువంటి లేఅవుట్ ఏదైనా పర్మిషన్ ఇప్పినా కూడా ఇతనే సార్, బొట్టు నరసింహ వల్లనే అవుతుంది అని ఉంది. కాబట్టి వీళ్ళకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నాకు అందిన సమాచారం సార్, గద్వాలో కూడా అతి తక్కువ కాలంలో ఈ బొట్టు నరసింహ కోట్లకు పడిగెత్తింది సార్. ఇప్పుడు కడుతున్న ఈ యొక్క బిల్డింగు కోట్లల్లో ఉంది సార్. బిల్డింగ్ కోట్లలో ఉంది, అక్కడ భూములు కూడా కోట్లల్లో ఉన్నాయి. ఇంత తక్కువ కాలంలో ఇతను ఎట్లా సంపాదించినని చెప్పి గద్వాల్లో కూడా ప్రజలు అనుకుంటున్నారు సార్. దాని మీద నాకు అందిన సమాచారం ఏంటంటే, నేను ఇచ్చిన ఫిర్యాదులో బాలకృష్ణ సార్ పట్టించుకోవడం లేదంటే వీళ్ళిద్దరికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి పట్టించుకుంటలేరు అని నా అనుమానంతో నేను వచ్చాను సార్. దీంట్లో శివ బాలకృష్ణకు సంబంధించి ఇలాంటి వ్యక్తులు ప్రతి జిల్లాలో ఉన్నారా, అంటే ఈయన సపోర్ట్ చేయడం వల్లే ఇలాంటి అక్రమాలు పాల్పడతారని మీరు అనుకుంటున్నారా సార్? ప్రతి జిల్లాలో అంటే నాకు తెలిసినంత వరకు, నేను స్థానికంగా గద్వాల్ జిల్లా కాబట్టి నాకు గద్వాల్ జిల్లాకు తెలిసినంత వరకు నేను చెప్పండి సార్. ప్రధానంగా ఇప్పుడు మీరు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు, ఆయన వచ్చి ఒక ఫిర్యాదు తీసుకుని వచ్చారు. దీంట్లో శివబాలకృష్ణ అనుచరుడిగా ఉన్నాడు ఎవరైతే ఈయన నరసింహులు అనే వ్యక్తి. సో ఇతను కూడా విచారణ చేస్తే అతని బినామీగా ఉన్నాడు కాబట్టి శివబాలకృష్ణకు సంబంధించిన చాలా ఇంట్లో బయటపడే అవకాశం ఉంది కూడా చెప్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం మీరు ఏసీబీ అధికారులకు ఎలాంటి ఫిర్యాదు వచ్చారండి? నేను ఎలాంటి ఫిర్యాదు వచ్చానంటే, గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదు శివబాలకృష్ణ గారు పట్టించుకోవడం లేదు. దాంతోపాటు బొట్టు నరసింహకు అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతను అనతి కాలంలోనే అక్రమ ఆస్తులు కూడబట్టి ఎన్నో లేఅవుట్లకు పర్మిషన్లు ఇప్పించడం జరిగింది గద్వాల్లో. అనతి కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాడు కాబట్టి ఇతనికి బినామీ ఉన్నాడనే ఉద్దేశంతో మేము వచ్చి అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సార్. సరే, చూస్తున్నారు కదా, ఆ ప్రస్తుతం అయితే మాత్రం
ఈయన అవినీతి అంటే శివబాలకృష్ణ అవినీతి మూలాలు గద్వాల జిల్లాలో కూడా ఉన్నాయి. ఆయనకు తొత్తులుగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ నరసింహ అనే వ్యక్తి కూడా అదే రకంగా ఉన్నాడని చెప్పిన కొన్ని సాక్ష్యాధారాలు తీసుకున్న ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆశ్రయం జరిగింది. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈయన అనుచరులే ఉండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ కోరుతా ఉన్నారు. మరి దీని మీద విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈయన ఫిర్యాదుని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ రాఘవ్తో ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, ఏసీబీ ఆఫీస్.